కవిత గారికి పార్టీ పెట్టడానికి అంత పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పార్టీ పెట్టడానికి పైసలు ఎందుకండి? ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం కష్టపడితే 100% ముందడికి వెళ్తాం. ఇలా పార్టీ అంటే వాళ్ళు కూడా అనేకంగా ఆల్రెడీ ముందుగా బిజినెస్ లో ఉన్నాయి మంచి వాళ్ళకు. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్స్ అన్ని కూడా కవిత గారి పార్ట్నర్ ఉంటుంది. అదేవిధంగా ముందు నుంచి కూడా వాళ్ళు డబ్బులు ఉన్నారు. పార్టీ కూడా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు డొనేషన్ రూపంగా పార్టీని వేసుకొని డొనేషన్ రూపంగా ముందరికి తీసుకుపోతారు. పార్టీ పెట్టడానికి డబ్బులు ఎక్కడే అనే క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద ప్రజలకు న్యాయం చేసే నాయకులు వస్తున్నారంటే మనం స్వాగతించాలి. ఎందుకంటే పైసలే ముఖ్యం కాదు. ఇలా దేశంలో పైసలే ముఖ్యం అయితే గిట ఈ భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పైసలే ముఖ్యం అనుకుంటే గిట ఇలా ప్రజలందరూ పైసల కోసమే గిట పనిచేసే గిట ఇలా మన ముఖేష్ అంబానీ గారి దేశానికి ప్రధానమంత్రి కాలేదు కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు విశ్వాసం కలగాలి. పని చేస్తారనే నాయకుడికి విశ్వాసం కలిగినప్పుడే ప్రజలు ఓటేస్తారు. డబ్బులకు ఓటేసే రోజులు కాదు. ఎందుకంటే మన తెలుగు ప్రజలు చాలా తెలివి గల్లోళ్ళు. డబ్బులు తీసుకుంటారు, ఎవరికి ఓటేయాలో అలాగేస్తారు. ఇంకోటి సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, జగన్ వీళ్ళంతా జైలుకి వెళ్తానే సీఎం అయ్యారు. ఆ సెంటిమెంట్ కవితకు వర్కౌట్ అవుతుందంట. 100% మంచి క్వశ్చన్ అండి. మీలాంటి జర్నలిస్టులు అందరూ ఆశీస్సులు ఉంటే 100% ముఖ్యమంత్రి అవుతారండి. ఎందుకంటే మనం చూసుకుంటే మీరు అన్నట్టు జైలుకి వెళ్ళే అందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. అదే విధంగా ఈమె కూడా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా అండి, ఒకసారి మనం కూడా మహిళలని పరిపాలన చూద్దాం. అసలు మహిళా ముఖ్యమంత్రులు ఉంటే ఏ విధంగా పరిపాలన చేస్తారు అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఇలా అందరికీ ఇలా అవకాశం ఇచ్చడం, ఇలా మహిళలకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, కవితకు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఒక మన ఇంటి ఆడబిడ్డలకి ఆశీర్వదించి అందరూ కూడా ముందరికి నడిపించి, ఒక మా అక్క ఓ చెల్లె అనుకొని అందరూ కూడా ముందరికి నడిపించి ఆమెకు విజయకేతనం మోగించేలాగా అందరూ కూడా ఓట్లేసి మంచిగా ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాం. అయితే మీరు చెప్పినట్టు ఏదైతే కవిత గారు జైలుకి వెళ్ళారు, ఇలా వర్కౌట్ అవుతుంది, సింపతి వస్తాను అంటున్నారు కదా. అయితే ఏదైతే జైలుకి వెళ్ళారో ఆ జైలుకి వెళ్ళి దేనివల్ల లిక్కర్ స్కామ్ అయింది. సో అందులో డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టారు అంటున్నారు చాలా మంది. దానికేం చెప్తారు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ఆమె తప్పు చేసిందా చేయలేదని కోర్టు కడిగిన ముత్యం లెక్క తీర్పిచ్చింది. కవిత గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పోలీసులు ఇంట్రాగేషన్ చేసినప్పుడు అరెస్ట్ చేసారు, కానీ న్యాయస్థానం తీర్పు ఎవరు చెప్తారు? తప్పు చేసిందా చేయలేదని కోర్టులు చెప్తాయి. ఇలా ఢిల్లీ హైకోర్టే ఇచ్చింది. ఆమె ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి నిర్ధారణంగా కడిగిన ముత్యం లేక బయటకు వచ్చారు. మన కేసు కూడా కొట్టుకుపోయింది. కవిత గారు నిర్దోషానికి కూడా వెళ్ళింది. ఎన్నో జరుగుతాయండి రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతరులు కానీ ఇబ్బంది చేసే కార్యక్రమాలు చేస్తారు. ఏదైనా కూడా తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అయితే రేపు తెల్లవారి ఎవరైనా సరే ఓట్లు వేయాలనుకుంటే బీఆర్ఎస్ ఓట్లు వేయని వాళ్ళు కవితకి ఎలా ఓట్లు వేస్తారు? ఎందుకంటే రేపు తెల్లవారు ఇద్దరు తల్లి కూతురు కానీ లేదా అన్న చెల్లి కానీ ఇద్దరు ఒకటి అయిపోతారు. ఒక్కటండి, ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలను నమ్ముకొని ప్రజలకు పనిచేసే వాళ్ళకు అది అన్న తమ్ముడు ఏ పార్టీ అని చూడరు. ఎందుకంటే ఎవరైతే ప్రజలకు పనిచేస్తారని విశ్వాసం కలిగినప్పుడు, నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఓట్లు వేస్తారు తప్ప. ఎందుకంటే ప్రజలు కూడా చాలా తెలివిగలరు. ఎవరికి ఎప్పుడు తీర్పియాలి, ఎవరికి ఎప్పుడు ఓటు ఇవ్వాలని తెలుసు. ఏదైనా అన్నా తమ్ముడు అని కాదు, రాజకీయంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఎవరైతే సేవ చేసి ప్రజలకు ఒక మంచి చేస్తారనుకొని నమ్మకం కలిగినటువంటి నాయకులకు మాత్రం ఓటేస్తారని చెప్పి తెలియజేస్తున్నా.